ఇందాక నేను చెప్పిన కొంచెం పుషప్ చేయని మరీ ఘోరంగా కాదు. ఈరోజు దాంట్లో వాయిస్ నీకు చాలా అగేనిస్ట్ ఉంటాయి. కాదు బి పాజిటివ్ తీసుకో, వాడే అన్ని 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 అందుకే ముందే చెప్తాను. ఏంది టైంకి అది ఆఫ్ లోకి పైకి ఎత్తుంటే సరిపోయింది. లెగ్లేగల 3 గంటల నుంచి ఆడ అది ఏదో దేవరా వచ్చేది ఎన్ని గంపలు ఇచ్చుకోండి ఏదో అందుకే పడ్డది. ఇది ఆఫ్ లోకి కొట్టుంటే ఇది కూడా సురేంద్ర గారిని రమ్మన్నా మీరు రెడీగా అండి. మళ్ళీ మధ్యాహ్నం 2 ఇప్పుడా నువ్వు అటైతే నువ్వు రాలేవులే, నువ్వు పెన్ను ఎప్పుడు వస్తావు కానీ వాళ్ళు పోతారు అందరు. వాడు వస్తాడు మధ్యాహ్నం అన్నం తింటానే. ఎండకి ఏడొస్తాడంటే వాళ్ళకి దేవరు కదా నీకు, నువ్వు చెప్పింటే ఉండవా అతను వస్తాను బాల్ వాటర్ కొన్ని ఇస్తారా? ఏం లేదు ఇంకా సరేలే. అయితే ఈ రాసుకోలేము, అది ఇంకా ఆగిపోయినట్టేనే. ఇప్పుడు వేస్తాను అదే అవుట్ వేసినా బయటకు వచ్చినా మనకు అనిపిస్తుంది. కాదు, అవుట్ అయినప్పుడే చెప్పాలి. అప్పుడు చాలా బాగుపడ్డాయి, ఇప్పుడే ఈజీ వస్తుంది. కానీ మళ్ళీ ఏమో తెలియదు కానీ నేను వచ్చినప్పుడు ఎప్పుడు నువ్వు ఆడలే. ఇంకా అంటే ఒకసారి ఆడినావు. నేను రానప్పుడు గ్రూప్ లో మళ్ళీ 5 ఏది ఇదంతా డూపా నిజమా అనుకుంటారా? సరే 25 ఉంటారా నెక్స్ట్ వీక్ టోర్నమెంట్ ఉంది. 20 టోర్నమెంట్ ఆడదు. మేము ఉంటాంలే, మాది ఒకటి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు రాత్రి మళ్ళా జరిగిలే చర్చలు. ఇప్పుడు కోతలో వాళ్ళ అమ్మ వచ్చిపోయిందంటే పోయిందంట. మేలే ఇంకా పోకుండా ఉందిలే. ఫ్యామిలీతో వస్తాం ఇంటికి. ఇంటికా సోమవారం వద్దాంలే. అదే సోమవారం ఫ్యామిలీతో. ఇప్పుడు బ్యాచిలర్స్ ఇద్దరు పంపించేసిన అదే ఎప్పుడు తెచ్చిందట? ఇప్పుడు తెచ్చిందంట. స్వర్గంలో ఉండే వాళ్ళు వాడు చెప్పాడు కింద ఎంసెట్ నరకంలో ఉండే వాళ్ళు కూడా క్షమిస్తారు. వీళ్ళు మాట్లాడు చాలా టైం చెప్పు. బయటికి పోయిందిలే. పార్ట్నర్షిప్ 9 దానికి వచ్చింది మాది. ఏం చెప్పాను కదా అంత ఆఫర్ ఎవరు నెక్స్ట్ వీక్ ఉంటాను కదా. 3000 ఉంది నెక్స్ట్ సండే. ఏం చేయాలి అయితే మ్యాచ్ ఆడదాం. పర్మనెంట్ ఇచ్చిన ఆడుకుంటా అంటే ఇచ్చిన
నువ్వు ఓపెనింగ్ వెళ్ళి నేను దాచుకుంటా. ఎందుకు కొత్త బ్యాట్ కూడా రాదంట పింగు. అది ఎందుకంటే బాగా నేను ఏడొచ్చినా కొట్టా పోయి ఈజీగా. నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ బాగోద్దు నేను 6 దాటిపోయింటారు లేరా వాడిని ఎన్ని సిక్స్లు ఒకటి 8 అంటే దాటిపోయింటారు లేరా. సుబ్బా ఎంత కొట్టాను? స్కోర్ ఎంత నీది? 29. కొట్టాల్సిందే. 6 అయితే భలే కొట్టినావు. 35 వాళ్ళకి 35 వాళ్ళకి 29. ఇది యాక్షన్ టెంక చెట్లలోకి వెళ్ళింది. ఈడు కొట్టింది. సాయి గారు కొట్టింది. ఏం షాట్ అది? వాడు 6 వాళ్ళు ఆడేసి 6 అయ్యా అంటున్నాడు. చూడు ఇప్పుడు 6 అయ్యి ఆట చూడు. కాదు నీకంటే వాడు ఘోరంగా ఉంది అని యాక్షన్ ఇచ్చారు. బౌలర్ది అంత వరకు ఉంది ఏంట్రా చారి గారు? అంత వరసగా ఉంది. ఒకసారి వీడియో చూడు చారి గారు. తెలుసు ఇప్పుడు బాగుందని చెప్పేది యాక్షన్లే. ఏదో చేసి వికెట్ రావట్లేదు. సిమిలర్ గా చరణ్ కూడా అట్నే అంటాడు. నేను అందుకే చెప్పేది చరణ్ యాక్షన్ అని. నేను ఎక్కువ డాన్స్ చేస్తాను. అయ్యొచ్చ కూడా 10 వేసిన వాడికి 10 ఒక్కరు రాదు. వీడు అందరికీ చెప్తా ఉన్నాడు. వాడి ఇంటి నాకు తెలుసు కదా. వాడికి ఆఫ్ సైడ్ గేమ్ రాదు. తెలియదు ఎందుకంటే నేను చూస్తాను కాబట్టి నాకు తెలుసురా. అదేమో నిజమే కదా, ఎవరి దానికి తెలియదు కదా. పక్కన చెప్తే ఎవడిపోడి కనపరాదులే. అంతే కదా. ఇవాళ కూడా వేసేస్తారు. రఘు సెంచరీ సూపర్. 88 సెంచరీ ఎప్పుడో ఆ రోజు బ్యాక్ లో కొట్టిందే. అప్పుడు నుంచి లేదు. ఈ రోజు నేను స్ట్రైక్ ఇచ్చా ఆయనకి సెంచరీ చేపిద్దామని. శ్రీరామన్న రన్అట్ అయితే హ్యాపీ ఫీల్ అయ్యా. రఘువన్న నేను ఇద్దరం ఆడుకోవచ్చు. అది మ్యాటరు. కంట్రోల్ అవ్వాల కొన్ని నేను కంట్రోల్ చేసా. విష్ణు గారి చూడు ఏమంటాడు. హలో వినండి, ఇక్కడ రఘు 9 6లు. అదే క్రీజ్ లో ఉంటే ఈజీ వస్తాను. చిన్న అందులో పాయింట్ కాదా నా బ్యాటర్ అంటాడు. నీకెప్పుడు ఫస్ట్ బ్యాట్ అదే షార్ట్ ఆడాలి కదా. బ్యాట్లు ప్లేయర్ లో ఉండాలి విషయం. బ్యాట్ నీకు వద్దులే చాలే. ఇప్పుడు 96 ఏమో 96 ఉన్నాయి. ఒక 4 యాక్చువల్గా ఆయన సెంచరీ నా కథలోకి రావాలి. మ్యాచ్ ఫీజు మనిషికి ఒక 20 ఎక్కువ వేయాలి. అయినా ఆఫర్ లేదు కదా ఇప్పుడు. సెంచరీ కొడితే ఎండకాలం స్వామి సెంచరీ కొడితే నువ్వు పెట్టుకోవాలి కదా. చూడు ఆ మ్యాచ్ ఫీజు ఫ్రీ అంటాడు. మంచికి 20 ఎక్కువ వేయాలంట. అంటే మన ఎప్పుడు రాబట్టినా మొన్న చెప్తే కదా. మొన్న చెప్తాం కదా మ్యాచ్ ఫీజు ఆఫర్ లేకుండా తీసేద్దాము. ఎవరైనా నువ్వేంటివే గెలిచినప్పుడు ఎప్పుడన్నా మన షేర్స్ టీమ్ లో కాదులే. ఏం ఆఫర్ పెడతారు లక్ష్మణ? ఇది ఎలాగో అని మ్యాచ్ పెట్టని ఎవరు కొట్టరని సంవత్సరం మొత్తం మీద మన టీంలో 2000 నుంచి కొడితే వాళ్ళకి ఇచ్చా అంటాడు. 7-20 సంవత్సరం మొత్తం మీద మనకి జీవితం. పూనకాలు వచ్చినాయి. కాటేరమ్మ కొడుకులు 3 మ్యాచ్లకు సెంచరీ కొడతా అంటే సంవత్సరానికి 20,000 కొట్టలేడు. అన్ని మ్యాచ్లు ఆడే మ్యాచ్లు అన్ని కాదు. నువ్వు పోతావు నీ బుద్ధి పుట్టినట్టు. మన మ్యాచ్లకు వచ్చినవా కాదు. సుబ్బు మన మ్యాచ్లకి ఈడు వచ్చాడా? హాఫ్ 50% వస్తుంది. మా మ్యాచ్లు ఆడుకోకుండా మ్యాచ్లు ఆడబెడతాను అంటే మేము ఆడుతున్నాము. ఫోన్ చేసి ఏం బాబు మ్యాచ్ వస్తాను రావడం లేదంటే 4 అడిగినా
ఏం బాగా మ్యాచ్ పేరు ఇచ్చి మాకు తీసేసిన ఏమైందంటే ఆ మ్యాచ్ కూడా టోర్నమెంట్ ఆడుతున్నాడు. ఈడు మళ్ళీ కథలు చెప్పాడు 2000 కొట్టడానికి సంవత్సరంతో మ్యాచ్లు ఆడతానమంట. నువ్వు ఎట్లా క్యాల్కులేట్ చేస్తావు చెప్పు. సంవత్సరం లాస్ట్ రోజు అన్ని తీసి ఓటు మనం తీయాల్సిన పని క్రిక్కీ రోజు వస్తుంది రా దాంట్లో స్కోర్ కార్డు. వాళ్ళు నువ్వు ప్రో తీసుకున్నావు, వాళ్ళు ప్రో మ్యాచ్ తీసుకున్నారు. కాదురా ఇప్పుడు ప్రోలో నువ్వు ఇన్నింగ్స్ ఆడినా ఇప్పుడు అప్పుడు నువ్వేం చేయాలా మళ్ళీ మాన్యువల్ వరకు మంచి ఆడిన మ్యాచ్ చూసి ట్యాగ్ అయ్యే ఇప్పుడు నీకు నువ్వు అన్ని ఆడినట్టు ఎన్ని సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నారా ఏదో జాకెట్ అయినా ఇచ్చాము. గిఫ్ట్ తీసుకోకూడదు. 20 రూపాయలు 40 రూపాయలు అది కూడా స్టిక్కర్ సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే కొంచెం జెప్టోలో పెడతాడు కూడా. జెప్టోలో పెట్టే 100 కంటే ఎక్కువ బాగా పడతారు. సరేలే ఎవరు లేరు ఇంకా కొట్టేటోడు ఎవరు లేరు. వాళ్ళిద్దరే ఉండేది. మళ్ళీ కానీ మళ్ళా పంపాలి లేకపోతే అశోక్ ఏమన్నా అశోక్ లక్ష్మణ శరణం మేమంతా చాలా ఉంది. ఇంకా 10 ఓవర్లు ఆయన ఉంటే పట్టొచ్చులే వాళ్ళిద్దరు ఉంటేనే కొడతారు. మనమంతా మూడు సాయి నువ్వు రారా సాయి 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 రా కవర్ 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 సెంచరీ 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 రఘు చేసింగ్ సెంచరీ చేసింగ్ ఏడపసలేదు ఆల్మోస్ట్ విజిలా సుబ్బు అలిచిపోయింది ఆడి ఏంటి కదా నాకు రాదు. నీకు రాదు నువ్వు పైకి రావాలి. చూడేస్తున్నా అదేంటిరా నాతో పాటు కోరమంగళకి వచ్చిండు. ఆ విజులు ఎవరి మీద వేయడానికి నేర్చుకోమని అడిగిన. కృష్ణ సినిమాలో బ్రహ్మాండంగా అంటాడు నన్ను ఇంత బలవంతం పెట్టడం చూసారు. ఒక 10 రూపాయలు పెట్టి విజిల్ కొడుకోవచ్చు. రఘు రఘు వాటర్ వాటర్ కావాలా రఘు ఎంపైర్ చూడలేదు ఏం చూడట్లేదు. ఎండ కలిసిపోయి రఘు 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 వాళ్ళిద్దరే కొట్టేది ఈజీగా. రఘు వాచ్ చేసేవాడు ఏం కాదు. ఎట్టంటే అటు కొట్టు కాకు. వాచ్ చేసి కొట్టు వాచ్ చేసే. జడ్జ్ చేసేది ఏముంది ఏ రోజు అనేవి కానీ నువ్వు మళ్ళీ అలాగే ఉండాలి. ఎక్స్పెక్టేషన్ స్ట్రైకర్స్ లో మిస్టేక్ బౌలింగ్ లేనప్పుడు ఎవరన్నా మరి ఎందుకు మీరు క్వశ్చన్ చేస్తాను? అలాగే ఉండాలి కదా మీరు. అలాగే అనుకుని సైలెంట్ ఉంటారు కదా. సరేలే కానీ కాదు హలో మీ ఓటు 9 బాల్కి 22 కానీ కాదురా చూడు వీడు మిడిల్ మిడిల్ ఆడదండి. ఈ గ్రౌండ్ లో మిడిల్ లో బాగా కనెక్ట్ అవుతాను. ఆ రోజు కూడా మిడిల్ ఎప్పుడైనా ట్రై చేసినావా? ఎవరు ఈడా వాడు మిడిల్ లో ఎందుకంటే టాప్ లో నీకు చిన్న చిన్నగా అవుట్ అవుతుంది. మిడిల్ లో ట్రై చేయాలి. వాడు మిడిల్ లో ఆడితే మ్యాచ్ కి వేస్ట్. బాల్ బాల్ ఆడుతున్నాడు. బాల్ టు బాల్ కూడా కాదు ఇక రాహుల్ ద్రావిడ్ ఒకసారి మనం చూసిన బాల్ బాల్ కాదు నేను ఇద్దరు 45 అందుకని మెల్లగా ఆడు. కొంచెం టైం తీసుకో. ప్రతి బాల్ కొట్టలేవు. కొన్ని బాల్ చేసుకో. కొన్ని బాల్స్ రెస్పెక్ట్ ఇవ్వచ్చు. మనం డిఫెండ్ చేయొచ్చు. వాళ్ళు ఎప్పుడో నేను స్కోర్ చూసినప్పుడు నువ్వు బాగా ఆడినావు. నేను వచ్చిన ఒక మ్యాచ్ కూడా ఆడాను. అదే సెంచరీ ఎప్పుడో కొట్టింది. ఒక రోజు వీళ్ళది రజనీష్ గారి టీం
24 బాలకి 50 రూపాయలు. ఇప్పుడు కొత్త బ్యాట్ తో నాడేది బ్యాటర్ అది బాగుంది బ్యాట్. నాకు చచ్చే వాళ్ళు ఉండి అంటే వాటిలో పసలేదంటే బ్యాటే అంటే బ్యాట్ రఘున్న బ్యాటే, కూడా రఘున్నది బ్యాటే, ఆ. ఐదు బ్యాటే, ఆ మంచి ఒక్కడే స్ట్రెంత్, ఆ మంచి బ్యాట్ కాదు. సాయి గారు ఎక్స్ట్రా కవర్ అదే నిన్న కాలు మాడదు ఇప్పుడు కొట్టింది కదరా ఎంత కొట్టాడు బ్యాట్ బ్యాట్ మ్యాటర్ చాలా ఎంత డిఫరెన్స్ ఉంటుంది తెలుసా బ్యాట్ లో గ్యాప్ లో ఏ రఘు సర్లే ఒకసారి వచ్చినాక జ్ఞాపకం చేద్దాంలే. బాగా ఆడు మనం అదొద్దు మామూలు ఆడు టైం వస్తుందిలే. టైం వచ్చేది కాదు ఏ బాగా ఆడేటప్పుడు ఎందుకు అలాంటి బాలు బయట పడితే వెళ్ళిపోతుంది అని. ఏం దొరికేది వేసి పడేస్తాడు చూడు లోపాలు లేస్తాను మంచి పట్టలే పట్టలే ఒరే, అది కాదు శని, ఈడ ఉంది. నీకు అదే ఈడు ముందే చెప్పిండు. హలో బై ప్రొఫెషన్ అనలిస్ట్ ప్రొఫెషనల్ అనలిస్ట్ నేను వర్క్ లో By mistake cricket అనలిస్ట్ చేసేది మనకు తెలుస్తుంది ఎంత ఫ్లోర్ వేస్తాడు వాడు గట్టి కొట్టాలని చూస్తాడు అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అనలైజ్ చేస్తాం చేశాం కదా కరెక్ట్ పోయింది అయిపోయిందా మ్యాచ్? జరిగిందని మాట్లాడట్లే కొంచెం బాల్ టెస్ట్ చేసాం ఉంది. మిడిల్ అంటే 6 పాయింట్ వచ్చు మిడిల్ చేసుకోలేదు. చేసామంటే అదే నువ్వు చెప్పినట్టు స్లో బాల్ స్లోగా వేస్తాడు ఆ పేరు నేను ఫస్ట్ బాల్ నాకు స్లాట్ లో పడింది. బాల్ ఇట్లా స్వింగ్ అయ్యి లోపలికి వచ్చింది. 17,000 వెళ్తుంది అంటే ఫాస్ట్ కొంచెం ఫాస్ట్ గా వచ్చినా కూడా 6 పోయేది అది. మళ్ళీ పాయింట్ నెంబర్ బాల్ టెంప్ చేస్తుంది ఆ టైంలో. బాల్ ఆటోమేటిక్ కొట్టాలని అది వచ్చేస్తుంది అది మళ్ళీ బయట నుంచి అనలైజ్ చేస్తాం. ఆడిపోయినాక కొడదు కాదు. ఒరే సాయి, నువ్వు అవుట్ అయ్యేవాడివి కాదు యాక్చువల్ గా. ఈడ ముందే చెప్పిండు ఈ బాల్ అవుట్ అని. ఈ బాల్ స్లో కాదు, ఈ బాల్ స్లో బాల్ అవుట్ అనేది రాసి పెట్టాడు బ్యాటింగ్. బ్యాట్ అడిపోతుందిరా కాదు నెక్స్ట్ మంత్ కూడా ఇప్పుడు కొనొచ్చు కదా. ఈడ బ్రహ్మం గారు రాసిండ్రు నీ జీవితం ఈ బాల్ అవుట్ అని. లేదు ఆయన వేసేవన్నీ స్లో వేస్తున్నాడు మళ్ళీ. నేను ముందుకు ఆడాల్సింది కొంచెం వెనక్కి బ్యాక్ ఫుట్ ఆడా. నువ్వు మోకరం ఇట్లా ఫైనల్ కవర్ చేసి కట్ చేసి ఉంటే కూడా వాడేందోడు చూడు బ్యాట్ పెట్టే స్టైల్ చూడు. వానికి ఆ బ్యాట్ బరువు ఉందిరా అని చెప్పిన. ప్యాడ్ నేను అంత పైకి కొట్టుకున్నాడు. వానికి అజయ్కి ఇచ్చిండు. సైడ్ అయితే నాది లెంత్ ఎక్కువ ఉంటాయి. అయినా ఇవి అయితే వానికి సరిపోతాయి. ఎంత కొట్టినా మళ్ళీ కొడు. నేనే వద్దని చెప్తాను మానం ఒక నెలలో 40% అవును ఒకసారి సెట్ చేసుకొని వచ్చిండు. వాడికి ఇంకా జరుగుతుందేమో చూడట్లేదు ఎవరిది బ్యాట్ నీదే? నువ్వు పెడతానంటే నేను పెడతాను. టోగాడు వేయించుకోలేదా? అది కొత్తది టోగాడు దాంతోనే ఆడింది నేను. ఇదేంది? ఇది ఒకటి మరి నాదే టోగాడు వేయించుకో. లేకపోతే కింద నువ్వు కొట్టి ఈ గ్రౌండ్లకి ఏం కావు కానీ బీజీకి పోవు. ఈ ఎంఏకే అట్లాంటి గ్రౌండ్ లో ఆడినామనుకో ఆ స్ట్రైట్ 6 కానీ ఆ స్లాబ్ కానీ బల్లే పోయింది అది. ఇట్లా మిడ్ వికెట్ ఎక్స్ట్రా కవర్ మీద నేనే షాక్ అయ్యేది కింగ్ మామూలుగా బ్యాట్ ఇది కూడా ఇద్దరు మేము అదే ఓవర్కి 15 పెట్టుకున్నాం. ఓవర్కి 2 6లు వస్తున్నాయి, లేదంటే 3 రన్లు వస్తున్నాయి. ఇద్దరు ఉండింటే ఊపుకునేది. జస్ట్ అయిపోయింది అనుకోవాలి ఫస్ట్ బాల్ క్యాచ్ మనకి పోగానే బ్యాట్ మార్చుకుందాం అనుకున్నా. ఈ బ్యాట్ తీసుకున్నాం. అవునా నేను ఆన్కార్ లేను మరి అయిపోయింది నా ఆన్కార్ 440 అంటే పెద్ద బాలేగా. అయితే ఇదే బాల్. ఒక 50 వస్తుంటే అయినా దానికి ఏం రాదు పేజ్ అని మెయిల్ అన్న రావాలి కదా రాలేదా కొంచెం వాళ్ళకు ఇంకా అయితే రన్ అయితే అంటది లేదు 12-13 వరకు ఇచ్చి వాళ్ళకు మనము ఎక్కువ ఇచ్చినాం స్కోర్. స్టార్టింగ్ లో పరిగెత్తరా. ఏం రాలే మరి ఇంతమందిని పెట్టిందంటే వాళ్ళు ఫైనల్ ఓపెన్ చేసి పెట్టారు. మన వాళ్ళు అట్లా పెడతావా అంటే మన వాళ్ళు ఆఫ్ సైడ్ ఫీల్డర్స్ పెడితే లెగ్ సైడ్ అట్లాంటివి మనం కాదు. మనోళ్ళు మనమే నేను నేను పడింది లేదు ఈరోజు. ఏం చేస్తాం టైం బాగానేప్పుడు ఏం చెప్పి వినాలా. సపోర్ట్ నేను బ్యాటింగ్ అన్నా చూపిద్దాం లేనుకుంటే ఎక్కడ కట్టుకెళ్తాను
యాడ్ ఇప్పటికి ఇద్దరు ఊపిలో ఉండేది బాగా స్కోర్ బాగా పరిగెత్తాను. వాళ్ళకు ప్రెజర్ వచ్చు 45 బాల్స్ 120 కావాలి. కొంచెం అటు ఇటు బాల్ గ్రిప్ లేకపోవడం వల్ల అదే ప్రాబ్లం. గ్రీన్ బాల్ వీడు పోతాడు కానీ రఘు రాలేదు. కొట్టేవాళ్ళు ఉండింటేనా అన్నతో పాటు అన్ని వికెట్లు పడినాయి మనకి ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసినాను బాగా ఆడుతున్నాడు. బాగా ఆడతాడు, మంచి బాలే ఆడాల్సిన బాలే వచ్చింది. అతను అవుట్ అయింది కూడా. టీంలో ఆడరు అదే కదా. అదే ప్రాబ్లం. టీం మారుద్దాం లేరా, బుల్డోజర్స్ పెడదాంలే, చైర్స్ ఓపెన్ చేసి. లేదనుకుంటాను, అట్లే లైన్ లో చూస్తాను. మ్యాచ్కి 2 బాల్ లేదనుకుంటా, మాకు 10 రూపాయలు ఈ బాల్ దొరికింది. 30 రూపాయలు మాయేసి అది ఐఫోన్ అమెరికన్ పార్టీ 30 రూపాయలు నేను చూసాను. ఈ ఐఫోన్ కొన్ని జాబ్ పోయింది, దిక్కలు ఉన్నాయి. కనికారం లేదా నేను చూస్తాను. దానికి ముందు పూజ చెప్పి ఏమన్నా ఇంటికి వచ్చే రావాలి అమ్మారు చూడు. మొన్న అదే అమ్మవారి కన్నా మా ఆయన కారుకు పూజ చూడ నాకు నెట్ సరిగా ఏం చెప్పిరా ఇది పెట్టేదా రాలేడా వాళ్ళతో. ఆ థాట్ నీకు మైండ్ లో ఉందంటే ఇంకా అన్ని అదాన్ని గ్రీన్ చిన్న గుప్రా ఆ బాల్ కి వీళ్ళిద్దరు నింటే నాకు బాలే వెళ్ళిపోవాలి. వాడి కాళ్ళు కదలవులే సిమిలర్ గా నీకు ఛాన్స్ సిక్స్ కూడా కొడతాను. అన్ని కొట్టమని చెప్పాలి, ఆడమని ఈ చెప్పాలి. మధ్య వాడు 90 days ఛాలెంజ్ స్టార్ట్ చేసి 2 రోజులు వచ్చాడు జిమ్ కు. చాలా అయిపోయింది వ్యాన్ రాట్లేదు, అసలు జిమ్ కే రాట్లేదు. మనము ఓవర్ అయిపోయినా చేంజ్ చేస్తాడు కబడ్డీ కాదు. ఏమి కబడ్డీ కబడ్డీ కాదు ఖోఖో ఖోఖో ప్లేయర్ యూనివర్సిటీ లెవెల్ ప్లేయర్ బాబా. జోనల్ ఆడతాను. అంటాడు ఖోఖో అంటే ఖోఖో అంటే 20 వస్తుంది. మావాడు ఖోఖో అంటే రన్నింగ్ బాగా చేయాలి కదా. కూర్చోవాలంటే నెట్టేసి అదే పో అంటే వాడు పరిగెత్తాలి ఇంకా. పో లేదు చాలా గ్యాప్ ఉంది. అదే కష్టంగా పెట్టాలి. సూపర్ బ్రో నువ్వు 4 బాల్ ఎక్కో గట్ట క్యాచ్ పట్టకుంటే 4 పోయి. ఫస్ట్ చూడు చేయలేదు. పట్టే ఒకటి వదిలేస్తుంది. అరే ఎవడో షేక్ షావెల్లా ఎవడో స్కూల్ ఫ్రెండ్ షేక్ అయితే అసలు అన్నం దొరుకుతాను అన్న 90s లో ఉన్నాడు, తర్వాత ఫోన్ చేస్తాను. నువ్వు 10 మందిని తెలిసేస్తావు కాళ్ళే మారిపోకుండా లేదు ఈజీగా వచ్చింది కానీ స్కోరింగ్ హృదయాలు గెలిచే అంతే మ్యాచ్లు మీ ముగ్గురులో ఒకటి కనెక్ట్ అయితే కూడా కొట్టొచ్చు ఈడ. కాకపోతే ఫస్ట్ కొంచెం ఏదో ఆ ఒక్క బౌలరే వాళ్ళకి తెలుసు. వాడే బౌలర్ కాదు, నువ్వు క్రికెట్ ఇచ్చి వచ్చి బౌలింగ్ బాల్ స్లో చేసుకొని ఏం లేదు ఆయన. గ్రేట్ షాట్ రఘు, కమ్ ఆన్. నేను ఎత్తితే ఎంపైర్ కానీ లేస్తుంది బాలు అన్న కాదు ఎడిచేది పక్కన పెట్టు, నువ్వు ఇన్ని చిత్తి దగ్గర అదే అది పోను అదే నాకు కావాలా. ఇసురు దిగితే పోవాలి, కొట్టేనా పోవాలి కానీ ఇసురు దిగితే పోతే చిత్తి దగ్గర పోతుంది కొడితే కాదురా ఎప్పుడో 200 అప్ప ఎప్పుడో ఓపెనర్ చూడవునో దిగినాడు ఇంకా ఉతుకుతానే ఉన్నాడు. యానిచ్చి తెస్తాను నేను ఆ 6 డిస్టెన్స్ అడగలను. ఫస్ట్ లోనే కొంచెం డల్ అయ్యేది, మళ్ళీ కొట్టే కొద్దీ ఎనర్జీ వస్తాను. నేను చెప్తాను నైట్ చెప్తాను. ఇప్పుడు ఆడే కొద్దీ ఎనర్జీ వస్తానే ఉంటది. షాట్ షాట్ రఘు, ఆడే కొద్దీ ఎనర్జీ బ్యాటింగ్ ఒకసారి తగ్గేదేలా. మీరు నరికే కొద్ది అలుపొత్తదేమో నేను నరికే కొద్ది ఊపొత్తది. మరి ఏ స్పోర్ట్స్ క్రికెట్ అన్నట్టు ఆడుతున్నాడు. కాన్ఫిడెన్స్ అట్లా ఉంటుంది. ఏమో డస్ట్ దీనికి స్ట్రైట్ కొనిపిస్తున్నాయి కాబట్టి ఇంకా అది ఆయన కొంచెం స్లో వేస్తున్నాడు. అది కాక కరెక్ట్ కనెక్ట్ కాదు